తెలంగాణలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది। ఈ బంద్కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి। విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి। బంద్కు టీజీఎస్, ఆర్టీసీ కూడా మద్దతు తెలపడంతో ఉదయం నుంచి జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి। అన్నిట్లో అడ్డంకులు వస్తున్న ఈ వేళ అంబేద్కర్ గారి ఆశీర్వాదం కోసం ఈ 42% రిజర్వేషన్ ముందుకు పోవాలని, వారి ఆశీర్వాదం ఉండాలని అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే ఇది సాకారమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారికి చిత్తశుద్ధి లోపించింది, దేనికి ముందుకు పోవట్లే। వీళ్ళ బంద్లో పాల్గొన్నారు, శుభం। అదే మాదిరిగా అదే చిత్తశుద్ధితో మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ బంద్ ఇంత విజయవంతమైంది, ఇంత సక్సెస్ఫుల్ అయింది, వారికి కనువిప్పు కలగాలనే మీరు వెళ్ళి వారి కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ చట్టబద్ధ కలిగించే విధంగా ఆ నాయకులు ప్రయత్నం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకుంది। భవిష్యత్తులో కూడా 42% రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చే ముందుకు పోవాలని ఒక కార్యదీక్షతో ఉన్నాం। ఇప్పుడు యాక్ట్ చేయాల్సింది, దానికి చట్టరూపకల్పన ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీజేపీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లే? ఎందుకు ముందుకు పోవట్లే? మేము సిద్ధంగా ఉన్నాం, మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీ పోవడానికి సిద్ధంగా ఉన్నాం। మీరు కూడా రండి, మోడీ గారికి తెలియజేద్దాం ఇక్కడున్న పరిస్థితి। ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న జనాభా యొక్క సమస్య। ఇక్కడ ఏం అలిగేషన్స్ లేవు, ఆల్ పార్టీస్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన బిల్లులను ఎందుకు ఆమోదిస్తలేదు? దాన్ని మాట్లాడకుండా ఇష్టం లేనటువంటి అసలు కులగణనలే పాల్గొనని వాళ్ళు అయ్యా కొడుకులు బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు వచ్చి వాళ్ళ సన్నాయి నొప్పులు నొప్పుతుంటే కొంతమంది బీసీ నాయకులను వాళ్ళని గొర్రె కషాయాలు నమ్మినట్టుగా వాళ్ళని నమ్ముతున్నారు కొంత, అంటే వాళ్ళను పక్కన పెట్టుకోవడం అనేది ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు। ఇవాళ ఆల్ పార్టీస్ మద్దతు ఇచ్చినాయి, మరి కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? ఇట్లా వాళ్ళు మోసం చేశారు। అక్కడ బీజేపీ ఏమో కేంద్రం దగ్గర బిల్లులను 4-5 నెలల నుంచి పెట్టుకొని వాటికి మోక్షం లేకుండా ద్రోహం చేస్తుంది। కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బీసీ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది।